అందరూ ఒకసారి సర్దుకుంటారని లేచి నిలబెట్టాను. మరి కొంచెం సర్దుకొని కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దయచేసి కూర్చోండి అందరూ కూడా. మరి ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలు. పురుషులకు వందనాలు, స్త్రీలకి, చిన్నలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి అందరికీ వందనాలండి. అందరూ ఒక్కసారి చెయ్యాలా చూపించండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరూ నాకు సెకండ్ ఇచ్చినట్టు ఇప్పుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మన వారు మందిరం కట్టేసేద్దాం ఈ స్థలంలో, ఇక మనకి మందిరం చాలతలేదన్నారు. ఇది అంతకంటే చాలతలేదు ఇక్కడ. మరి దేవుడు మంచి స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక, మంచి మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. మరి యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉంటా ఉన్నాడు. మరి మీరందరూ కూడా ఇంటికాడ వండిన వంటలన్నీ కూడా ఇక్కడ వాసన వస్తూ ఉన్నాయి. మరి ఎప్పుడు వదులుతారా అని ఎదురు చూస్తున్నారేమో. మరి సంవత్సరంకి మళ్ళీ కలుస్తారు కనుక మరలా కొంత సమయము మీరు ఎక్కువగా ఇక్కడ గడపటానికి ఇష్టపడండి ఈరోజు. కనుక దేవుని సన్నిధిలో మరి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి మరి కొంతమందికి మరి స్థలాలు సరిపోలేదు, కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంది, మరికొందరికి మరి ఎండబడతా ఉంది, మరికొందరికి ఉమ్మేస్తూ ఉంది, మరికొందరికి మరి పిల్లలకు మరి సరిపోవటం లేదు. మరి ఏదేమైనప్పటికీ మరి కొంచెం మరి అన్కంఫర్టబుల్గా మీ అందరికీ ఉందని నాకు అర్థమవుతుంది. మరి దేవుడు శ్రేష్టమైన మందిరాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక, విశాలమైన మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మంచిది. 1969వ సంవత్సరం మరి జూలై నెల 20వ తారీఖు మానవుడు 20 లక్షల మైళ్ళు మరి 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి చంద్రమండలం మీద కాలు మోపి ఉన్నాడు. ఆయన పేరు నీల్ ఆమ్స్ట్రాంగ్. ఆయన పేరేం పేరంటండి? ఆయన భూమి మీదకు తిరిగి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చంద్రమండలం మీదకి 22 మంది ప్రయాణం చేశారు. ఆయన భూమి మీదకు వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉన్నాడు. విలేకరులు అడుగుతూ ఉన్నారు, అయ్యా నువ్వు చంద్రమండలం మీద అడుగు పెట్టావు, ఎలా ఉంది? నువ్వు ఒక గొప్పవాడివి, నువ్వు ఒక ధన్యుడివి, అంత భూమి మీద ఆ యొక్క చంద్రుడి మీద ఎవరో అడుగు పెట్టని దాని మీద నువ్వే మొట్టమొదటిగా అడుగు పెట్టావు, నువ్వు ఎంత భాగ్యవంతుడివి అని అందరూ అడుగుతూ ఉంటే ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం భాగ్యము కాదు, కానీ మరి నా దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చాడు, అదే నిజమైన భాగ్యము మనుషులందరికీ అని అంటా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఒక సైంటిస్ట్ మాట్లాడుతూ ఉన్న మాట ఎవరంటండి? ఒక జ్ఞానవంతుడు మాట్లాడుతూ ఉన్న మాట, నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం గొప్ప కాదు, మరి దేవుడు భూమి మీద అడుగు పెట్టడం అది గొప్పతనం, అదే నిజమైన క్రిస్మస్. మరి 1971వ సంవత్సరంలో కూడా జేమ్స్ ఎల్విన్ అనే వ్యక్తి కూడా చంద్రమండలం మీద అడుగు పెడితే ఆయన కూడా అడుగుతూ ఉన్నారు విలేకరులు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చాడు, మన హైదరాబాద్ వచ్చాడు, అనేక చోట్లకు వచ్చినప్పుడు ఆయన కూడా విలేకరులు అడుగుతూ ఉంటే, నేను చంద్రమండలం మీద అడుగు పెట్టినప్పుడు నాకు సంతోషం అనిపించలేదు, కానీ యేసయ్య పుట్టిన జన్మస్థలము బెత్లెహేములో అడుగు పెట్టినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది అన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. నేను చంద్రమండలం మీద అడుగు పెట్టినప్పుడు నాకు సంతోషం కలగలేదు, నేను యేసయ్య పుట్టిన జన్మస్థలంలో అడుగు పెట్టినప్పుడు నాకేమొచ్చిందంట? సంతోషం వచ్చింది. ఈరోజు ఇప్పటికీ మరి 22 మంది ప్రయాణం చేశారు. మరి ఎలాన్ మస్క్ అమెరికా దేశంలో రానున్న దినాల్లో అతి తక్కువగా కనిపెడతా ఉన్నాడు. అప్పుడు నీవు నేను కూడా టీ తాగి రావటానికి కూడా చంద్రమండలం మీదకి వెళ్ళి రావచ్చు భవిష్యత్తు తరాల్లో. అయితే దేవుని సన్నిధికి వచ్చిన మనము మరి దేవుడు ఈ లోకంలో సంచరించటం గొప్ప విషయము, మరి దేవుడు ఈ లోకంలో అడుగు పెట్టడము గొప్ప విషయము. మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టడం గొప్ప విషయం కాదు, కానీ
దేవుడే పరలోకాన్ని విడిచి భూలోకానికి రావటము అది చాలా గొప్ప విషయం అయి ఉన్నది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మహాత్మా గాంధీ ఒక మాట అంటూ ఉన్నాడు. ఇలాగే గుజరాత్లో ఇలాగే ఒక క్రిస్మస్ వేడుకలో ఆయన ఆహ్వానిస్తే మహాత్మా గాంధీ మనం ప్రతిరోజు డబ్బులు మారుస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఏది కొనాలన్నా ఏ వస్తువు తీసుకోవాలన్నా ఆ డబ్బుల మీద ఎవరి బొమ్మ ఉంటే చెల్లుబాటు అయిద్దంట, మహాత్మా గాంధీ ఉంటే చెల్లుబాటు అయింది. ఆ మహాత్మా గాంధీ మరి గుజరాత్లో ఇలాగే ఒక క్రిస్మస్ వేడుకల్లో తెలియపరుస్తూ ఉన్నాడు, యేసు ప్రభువారు ఒక కులానికో ఒక మతానికో దేవుడు కాదు, ఆయన ప్రజలందరికీ కూడా దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రజలందరికీ కూడా దేవుడై ఉన్నాడు అని ఎవరు ఈ మాట చెప్పారంట? మహాత్మా గాంధీ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉన్నాడు. స్వామి వివేకానంద ఆయన కూడా తెలియజేస్తా ఉన్న మాట, నేను యేసు ప్రభు వారు పుట్టినప్పుడు గనక నేను పుట్టుంటే, యేసు ప్రభు వారి గారు పుట్టినప్పుడు గనక నేను ఉండుంటే ఆయన నా రక్తముతో ఆయన పాదాభిషేకాన్ని నేను చేసి ఉండేవాడిని అని ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనము, గౌతమ్ బుద్ధుడు కూడా ఒక స్టేట్మెంట్ తెలియజేస్తూ ఉన్నాడు, నేను గనక ఆయన ఉన్నప్పుడు గనక ఉండుంటే నా యొక్క జీవితం ఆయనకి దారబోసేవాడిని అని చెబుతూ ఉన్నాడు. ఎంతోమంది చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని, ఆయనే నిజమైన దేవుడని ప్రపంచమంతా మరి ఒప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే పండగ మరొక రాష్ట్రంలో జరగదు, మరొక ఊరిలో జరిగే పండగ మరొక ఊరిలో జరగదు. మరి ఈరోజు మనం చూసినట్లయితే ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణాల్లో, ప్రతి మండలాల్లో, ప్రతి రాష్ట్రాల్లో, ఏ ప్రాంతాన్ని చూసినా, ఏ దేశము చూసినా ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ యేసయ్య పుట్టిన పండగ. చెప్పులు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. యేసు ప్రభు వారు పుట్టిన వేడుకను ప్రపంచమంతా కూడా ఈరోజు ఏం చేస్తుందంట? జరుపుకుంటా ఉంది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇలాగే ఒక రాజుగారు వేటకు వెళ్తూ ఉన్నారు. రాజుగారు వేటకు వెళ్తూ ఉంటే ఆయన అడవిలో ప్రయాణం చేస్తూ రాత్రికాల సమయంలో ఒక త్రోవ తప్పి ఆయన వెళ్తూ ఉన్నాడు. త్రోవ తప్పు వెళ్తూ ఉంటే కొంతమంది మాటుగాండ్రులు, కొంతమంది మరి దొంగలు ఆయన్ని చంపాలని ఆ రాత్రి మరి మాటు వేసి ఉన్నారు. ఆయన చంపటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ రాజుగారు వారి దగ్గర నుండి తప్పించుకుంటూ ఆయన ప్రాణాన్ని కాపాడుకుందామని పరిగెడుతూ ఉన్నాడు. ఆయన పరిగెడుతూ ఉంటే ముగ్గురు యవనస్తులు ఆ రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ యొక్క ఎవరో వెంటాడుతూ ఉన్నారు. ఆయన గమనించి ఆ వ్యక్తిని కాపాడదామని ఆ వ్యక్తిని జాగ్రత్తగా వారు కాపాడితే ఆ యొక్క రాజుగారు తెల్లవారుజామున, ఈ ముగ్గురు నా ప్రాణాలని కాపాడారు గనక మీకు ఏం కావాలో కోరుకోండి అని చెప్పి రాజు వారి ముగ్గురిని అడిగితే అందులో మొట్టమొదటి వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు అసలు ఉద్యోగం లేదు, నాకు ఒక చక్కటి ఉద్యోగాన్ని ఇవ్వండి అంటే వెంటనే ఆయనకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చేసారు. వెంటనే రెండోవాడు నీకేం కావాలి అని అడిగితే రెండోవాడు అడుగుతూ ఉన్న ప్రశ్నకి నీకేం కావాలి అని అడిగినప్పుడు రెండోవాడు చెప్తా ఉన్నాడు, అయ్యా నేను పేదవాడిగా ఉన్నాను, నాకు కొంత బంగారం కొంత డబ్బులు కావాలి, వాటితో నేను సంతోషంగా జీవిస్తానంటే సరేనయ్యా అని చెప్పి వాడికి కూడా కావాల్సిన ఇచ్చి పంపించారు. మరి మూడో వాడిని అడుగుతా ఉన్నాడు, అయ్యా నీకేమి కావాలి? రాజుగారి ప్రాణాన్ని కాపాడావు గనక, రాత్రికాల సమయంలో ఆయన ప్రాణాన్ని కాపాడావు, నీకేం కావాలో నీ కోరికేంటో తెలియపరచు. ఇప్పటికి ఇద్దరు అడిగిన కోరికలు రాజుగారు తీర్చేశారు, నీకేం కావాలో అడుగంటే ఆ వ్యక్తి అన్నాడు కదా, ఏమీ లేదయ్యా, ప్రతి సంవత్సరం రాజుగారు మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్తే చాలు అన్నాడు. ఎప్పుడప్పుడంట చెప్పాలి, ఎప్పుడప్పుడంట? ప్రతి సంవత్సరం రాజుగారు మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్తే చాలు అన్నారు. సరేనయ్యా అని చెప్పేసి మరి ఆ యొక్క రాజుగారు మరి ఆయన విందుకి వెళ్ళటానికి సిద్ధం చేయమని మంత్రి వర్గాలను పంపిస్తే వారు వెళ్ళి చూసేసరికి వాడికి విల్లే లేదు. ఏమి లేదంటండి, ఇల్లే లేదు. ఒక చిన్న గుడిసెలో ఉన్నాడు. అరే రాజుగారు ఈ గుడిసెలో ఎందుకు భోంచేస్తాడు? వెంటనే ఇక్కడ రాజుగారు మరి తగినట్లుగా ఒక కోటను కట్టమన్నారు. వెంటనే అక్కడ కోట నిర్మించారు. రాజుగారు ఈ మార్గంలో రావటానికి సరైన మార్గం లేదు. వెంటనే ఈ యొక్క మార్గం అంతా కూడా రాజమార్గంగా మార్చమన్నారు. మరి రాజుగారు ఈ సంవత్సరం వచ్చి భోంచేసి వెళ్ళటం కాదు, ప్రతి సంవత్సరం ఆయన ఏం చేయాలంట? భోంచేస్తూనే ఉండాలి. కనుక ఆయన మరి ప్రతి సంవత్సరం రావాలి కనుక ఆయన కూతురునిచ్చి పెళ్లి చేస్తే
బాగుంటుందని మంత్రి రాజుగారికి సలహా ఇచ్చాడు. వెంటనే రాజుగారు ఇది నిజమే కదా అని చెప్పి ఆ 3వ వాడికి నా ప్రాణం కాపాడిన వాడికంటే నా పిల్లనివ్వటం గొప్ప విషయం కాదు అని చెప్పి మరి 3వ వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆ దేశం అంతటికి కూడా యువరాజుగా మారిపోయాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఏమైపోయాడంటండి? యువరాజుగా మారిపోయాడు. ఈరోజు ఒక రాజు మరి ఒక వ్యక్తి సహాయం చేస్తేనే యువరాజుగా మారిపోతే ఆ పరమ తండ్రి దేవుణ్ణి నీ యొక్క జీవితంలోనికి, నీ ఇంటిలోనికి వస్తే మన బ్రతుకులన్నీ కూడా మారిపోతాయి. ఒక రాజు సహాయం చేస్తేనే ఒక మనిషి జీవితం మారిపోతే, ఈరోజు మానవుడు సహాయం చేస్తేనే మనిషి బ్రతుకు మారిపోతే, పరమందున్న దేవుడు ఈ భూలోకానికి వచ్చి ప్రతి మానవుడు కష్టాలు తీర్చడానికి ఆయన సన్నిధికి వచ్చి నీవు దేవా నన్ను కనికరించు అని నువ్వు అడగగలిగితే ఆయన నీకున్న ప్రతి బంధకాల నుండి దేవుడు విడిపించగలిగిన సమర్థుడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మనము మీ పక్కనున్న వారి వైపు చూసి చక్కగా వందనాలు చెప్పండి. ఒకసారి మీ పక్కనున్న వారి వైపు చూసి చిరునవ్వుతో, సంతోషంతో మరి వందనాలు చెప్పి షేక్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి, మేరీ క్రిస్మస్ అని చెప్పండి, దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పండి, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పండి. ఏం మాట అంటే మరొకసారి షేక్ ఇచ్చి ఈ మాట చెప్పండి. నీ యొక్క చీర బాగుందని చెప్పండి, నీ డ్రెస్ బాగుందని చెప్పండి. ఈరోజు ఇంత మరి ఒక సంఘటన జరిగింది, నిజంగా జరిగిన సంఘటన. ఇలాగే ఒక ప్రార్థనకి కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థనకి ₹1,00,000 కట్టుకొని చీర కట్టుకొని వెళ్ళిందంట. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఆమె మరి ఉరేసుకొని చనిపోయింది. ఏంటి ఉరేసుకొని చనిపోయింది? ప్రార్థనకు వచ్చింది బాగానే ఉందంటే ఆమె ఒక ఉత్తరం రాసిందంట. నేను ₹1,00,000 కట్టి చీర కొనుక్కొని వెళ్తే ఒక్కళ్ళు కూడా నా చీర బాగుందని చెప్పలేదు, అందుకనే ఈ యొక్క మనస్తాపంతో నేను ఇది అవుతున్నానని ఆమె ఉత్తరం రాసిందంట. ఈరోజు అలాంటి మనస్తాపాలు చెందకుండా ముందుగానే మనమే ఏం చెప్పేద్దామంట, మీ పక్కన ఉన్న వారికి చెప్పేయండి అమ్మా. ఏమని చెప్తారంట? అయ్యా మీరు చెప్పేయండి, మీ డ్రెస్ బాగుందని చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగే ఒకసారి మరి క్రిస్మస్ తాత ఒక పాపను అడుగుతూ ఉంది. ముసుముసులు క్రిస్మస్ తాత అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడంటే, ముసుముసులు క్రిస్మస్ తాత కలలో కనబడి నన్ను అడుగుతూ ఉన్నాడు, ఈ క్రిస్మస్లో ఎలా జరుపుకుంటూ ఉన్నారు, ఈ క్రిస్మస్ ఎలా జరుగుతుంది అని ముసుముసులు క్రిస్మస్ తాత ఒక చిన్న పాపను అడిగితే ఆ పాప అంటా ఉందంట, ఏమని చెప్పను మమ్మీ, మమ్మీ సంగతి ఏమని చెప్పను, మార్నింగ్ నుండి ఒకటే గొడవ, శారీకి మ్యాచింగ్ దొరకలేదంట, అందుకే ఈరోజు చర్చికి రాదట. ఎప్పుడంటండి? మార్నింగ్ నుంచి ఒకటే గొడవ, ఏం దొరకలేదనంట చెప్పాలి. ఏం దొరకలేదంట? కొత్త చీరకి ఏం దొరకలేదంట? మ్యాచింగ్ దొరకలేదంట. అందుకే మార్నింగ్ నుంచి ఒకటే గొడవట. అందుకే ఈరోజు దేనికి రాలేదంట? క్రిస్మస్ ప్రార్థనకి రాలేదట. సరేనమ్మా, మమ్మీ సంగతి అలాగుందేమో, నీ అన్నయ్య సంగతి ఏంటి అంటే, అన్నయ్య సంగతి ఏమని చెప్పను, పొద్దున్న నుంచి మూడ్ ఆఫ్ అయ్యాయి. ఎందుకు మూడ్ ఆఫ్ అయ్యాడంటే, తెచ్చిన బట్టలు పొడుగైపోయి అందుకు మందిరానికి రానన్నాడు. ఎందుకు రానన్నాడంట? అన్నయ్య ఎందుకు రానన్నాడంట? తెచ్చిన బట్టలు ఏమైపోయినాయి అంట? పొడుగైపోయినాయి అంట. వాడు మూడ్ ఆఫ్ అయిపోయిందంట. ఇక అప్పుడు క్రిస్మస్ ప్రార్థనకి రానన్నాడంట. సరేనమ్మా, మీ మమ్మీ సంగతి అలా ఉంది, మీ అన్నయ్య సంగతి అలా ఉంది, మరలా మీ నాన్న సంగతి ఏంటంటే, మరి క్రిస్మస్ రోజున మరి ఆయన అంటా ఉన్నాడు, పండగ రోజున మీ నాన్న పరిస్థితి ఏంటమ్మా అంటే ఆయన అంటా ఉంది, మరి మీ డాడీ సంగతి ఏంటంటే, పండగ పూట మాంసం కూర తినకపోతే అది పండగే కాదంట, అన్నీ అవి చూసుకున్నాక, అన్ని పనులు చూసుకున్నాక ఆఖరి ప్రార్థనకి మా డాడీ వస్తాడట. ఎప్పుడు వస్తాడంట డాడీ? చెప్పాలి, ఎప్పుడు వస్తాడంట? పండగ పూట మొక్క తినపోతే అది పండగే కాదట, పండగ రోజున అన్ని పనులు చూసుకొని ఆఖరి ప్రార్థనకి వస్తాడట. ఈరోజు క్రిస్మస్ అంటే ఇంటి పండగ, క్రిస్మస్ అంటే ఒంటి పండగ, క్రిస్మస్ అంటే క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించే పండగ. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ క్రిస్మస్లో దేవుణ్ణి మాత్రమే మనము ఆరాధించేవారమై ఉండాలి, దేవుని మాత్రమే మనం స్తుతించేవారమై ఉండాలి, దేవుని మాత్రమే మనం ఘనపరిచేవారమై ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో
ఇలాగే ఒక రాజుగారికి దగ్గర మంత్రి గారి పని చేస్తూ రాజుగారికి చెబుతూ ఉన్నాడు, రాజా యేసు ప్రభు వారిని నమ్ముకోండి, ఆయనే నిజమైన దేవుడు, ఆయన నిన్ను నన్ను రక్షించటానికి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు, మనం కాపాడటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే రాజుగారు వెంటనే మంత్రితో అన్నాడంట, మంత్రి నీ దేవుడు గొప్పవాడన్నావు కదా, ఆయన పైనుండి కిందకి దిగి ఎందుకు రావాలి, మనుషుల కొరకు ఎందుకు కిందకి రావాలి, మనుషుల పాపాల కొరకు ఎందుకు సిలువలో మరణించాలి, ఎందుకు కన్యక గర్భవతిలో జన్మించాలి, ఎందుకు ఆయన ఈ లోకానికి రావాలి, ఆకాశంలోనే ఉండే భూలోకంలో ఉన్న మనుషుల పాపాలు పో అంటే ఏమైపోతాయంట, చెప్పాలి ఏమైపోతాయంట, పోతాయా పోవా, పోతాయి కదా, మరి ఆయన ఎందుకు చెప్పలేదు అని మంత్రిని అడిగాడు. మంత్రికి ఒక ఆలోచన, నేను రాజుగారికి సువార్త చెప్తా ఉంటే రాజుగారు నన్నేమడిగాడంట, అసలు నీ దేవుడు పైనుండే కింద ఉన్న వారి పాపాలు పో అంటే పోయాయే కదా, ఆయన ఎందుకు జన్మించాలి, ఎందుకు సిలువలో మరణించాలి, ఆయనకి ఎందుకు ఈ కష్టాలు అని అడిగాడు. ఏం చెప్పాలి రాజుగారికి అని ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉంటే ఒక ఆలోచన కలిగింది. ఉదయం లేచి వెంటనే రాజుగారి లాంటి ఒక చక్కటి కుమారుని ఒక చెక్క బొమ్మను తయారు చేసి రాజుగారి నదిలో మరి ప్రయాణం చేసేటప్పుడు ఆ చెక్క బొమ్మని ఒక దూరంగా రాజుగారికి కనబడుతూ ఉన్నట్లుగా పెట్టి ఉన్నాడు. రాజుగారు వచ్చేటప్పుడు మీరందరూ కూడా ఈ బొమ్మని నీటిలో పడేయండి అని తన యొక్క సైనికులతో చెప్పాడు. అలాగే మంత్రి గారు అని చెప్పారు. రాజుగారు ఒకనాడు నదిలో ప్రయాణం చేస్తూ ఉంటే అల్లంత దూరాన తన కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు. అదేంటి నా కుమారుడు కూడా మరి ఈరోజు నదిలో ప్రయాణం చేస్తున్నాడు అనుకునే లోపులోనే తన కుమారుడిని నదిలోనికి ఏం చేశారంట, చెప్పాలి ఏం చేశారంట, పడవేశారు. వెంటనే రాజుగారు నా కుమారుడు అయ్యో నీటిలో పడిగిపోయాడే అని చెప్పి వెంటనే రాజుగారు దూకి ఈదుకుంటూ వెళ్ళి తన కుమారుడిని పైకి లేపి చూసేసరికి అక్కడ ఎవరున్నారంట, ఒక చెక్క బొమ్మ ఉంది. ఎవరు చేశారు ఈ పని, ఎందుకు చేశారు ఈ పని అని మంత్రిని అడుగుతూ ఉంటే మంత్రి మరి వెంటనే చెబుతూ ఉన్నాడు, రాజా మరి మీరు నన్ను ఒక మాట అడిగారు, ఇక్కడ మీ పక్కన ఇంతమంది సైనికులుగా మేము ఉన్నాం, మీ పక్కన ఇంతమంది వందల మంది మేము ఉన్నాం, ఈ నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఒక్క మాట మీరు సెలవిస్తే ఇక్కడ ఉన్న మేమందరం కూడా ఈదుకుంటూ వెళ్ళి నీ కుమారుని కాపాడేవారమే కదా, మీరే ఎందుకు వెళ్ళి మీ కుమారుని కాపాడారు అని మంత్రి అడిగితే మంత్రితో రాజు చెబుతూ ఉన్న మాట, మీరైతే మరి ఈదుకుంటూ వెళ్ళేటప్పుడు అలసిపోతారేమో, మీరు ఈదుకుంటూ వెళ్ళేటప్పుడు నా కుమారుని కాపాడటం ఆలస్యమైద్దామో, అదే నేనైతే ఎలాగున్నా కనుక కూడా నా కుమారుని కాపాడుకోవటానికి నేను నా ప్రాణము పోయినా నా కుమారుని కాపాడుకోగలుగుతాను, అందుకే ఇంతమంది మీరు ఉన్నా కనుక కూడా స్వయంగా నేనే నా కుమారుని కాపాడుకోవటానికి నేను వెళ్ళాను అని చెప్పినప్పుడు మంత్రి అన్నాడు కదా, అలాగే నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి ఆయనే స్వయంగా నిన్ను నన్ను రక్షించటానికి మన పాపములను కడగటానికి ఆయనే పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చిన వేళనే మనమందరము కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ వేడుకలు మనం ఎందుకని జరుపుకుంటా ఉన్నాం, యేసుక్రీస్తు వారిని ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనే విషయాలు నేను జ్ఞాపకం చేసి నా యొక్క వాక్యాన్ని ముగిస్తాను. అందరూ కూడా ఈ మాట చెప్పండి, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, అసలు యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, అసలు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చేశారు, అనేక మాటలు మనం వింటా వస్తూ ఉన్నాం, అనేక సందర్భాలు మనం తెలుసుకుంటా ఉన్నాం, అనేక విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మరియమ్మను మనం చూస్తే మరియమ్మ మనకి తెలియచేస్తూ ఉన్న మాట ఏంటంటే ప్రభువునందు మనం ఏం చేయాలంట, చెప్పాలి, ప్రభువునందు మనం ఏం చేయాలంట, ఆనందించాలి. మరియమ్మ ఆరాధనకి యోగ్యురాలు కాదు. మరియమ్మ తెలియచేస్తూ ఉన్న మాట యేసయ్యని మనము ఆరాధించాలి అని తెలియజేస్తూ ఉంది. మరి యేసయ్యనందు మనం సంతోషించాలి అని తెలియజేస్తూ ఉంది. మరి యేషేబు గారిని మనం చూసినట్లయితే యేషేబు గారు విడిచిపెట్టొద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా విడిచిపెట్టొద్దు, యేషేబు చెబుతూ ఉన్న మాట ఏమి నువ్వు విడిచిపెట్టొద్దు అంటే యేషేబు మాట్లాడుతూ ఉన్నాడు, ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలని చూశాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని
సంఘాన్ని విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు, ప్రార్థన విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు. ఈరోజు యోసేపు తెలియజేస్తూ ఉన్న మాట విడిచిపెట్టొద్దు అంటా ఉన్నాడు. మరి గొర్రెల కాపరులు తెలియచేస్తూ ఉన్న మాట భయపడొద్దు. ఏం చేయొద్దంటండి? చెప్పాలి, ఏం చేయొద్దంట? భయపడొద్దు. గొర్రెల కాపరులకు తెలియచేస్తూ ఉన్న వర్తమానం, మీరు భయపడకుడి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మన కొరకు ఎవరు పుట్టి ఉన్నారంట? రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీరు భయపడొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి చూసినట్లయితే జ్ఞానులు తెలియజేస్తూ ఉన్న మాట దేవునికి సమర్పిస్తూ ఉన్నారు. బంగారాన్ని, సాంబ్రాణి, బోలమును దేవునికి శ్రేష్టమైనవి సమర్పించేవారిగా ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో దోతలు తెలియజేస్తూ ఉన్న మాట, ఆయన గురించిన సువార్తను మనం ఏం చేయాలంట? ప్రచురము చేసేవారమై ఉండాలి. జ్ఞానులు చూడటానికి ముగ్గురును చూశారు, నక్షత్రాన్ని చూశారు, మరియమ్మను చూశారు, యేసయ్యను చూశారు. కానీ వారు ఆరాధించింది మాత్రము ఎవరినంట? యేసు ప్రభు వారిని మాత్రమే వారు ఆరాధించి ఉన్నారు. ఈరోజు మనం ఆరాధించటానికి యోగ్యుడు, మనం ఆరాధించటానికి మరి ఆయన పుట్టినవాడు, మనము మహిమపరచటానికి వచ్చినవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మాత్రమే మనము ఆరాధించేవారిగా ఉండాలి. ఈ క్రిస్మస్ వేడుకల్లో, ఈ క్రిస్మస్ పండగను మనం ఎందుకు జరుపుకుంటా ఉన్నాం? ఈ క్రిస్మస్ వేడుకలు ఎందుకు ఈ రీతిగా ఘనంగా చేసుకుంటా ఉన్నాం? ఎందుకు ఈ క్రిస్మస్ వేడుకల్లో మరి ఈ కవ్వొత్తులు వెలిగిస్తూ ఉన్నారు? ఎందుకు ఈ క్రిస్మస్ వేడుకల్లో మరి యొక్క చెట్టును పెడతా ఉన్నారు? ఎందుకు ఈ క్రిస్మస్ వేడుకల్లో ఒక శాంటా బొమ్మను పెడతా ఉన్నారు? ఎందుకు ఈ క్రిస్మస్ వేడుకల్లో ఈ రీతిగా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు? మరి దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే ఈ క్రిస్మస్ చెట్టు మనకి తెలియచేస్తూ ఉంది, జీవవృక్ష ఫలము వలె మనం కూడా ఏం చేయాలంట? ఫలించాలి అని చెప్పి ఈ యొక్క క్రిస్మస్లు ఈ చెట్టు మనకి కనబడతా ఉంది. ఈరోజు మరి కవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తూ ఉన్నారు? ఈరోజు మన జీవితాలు కూడా కవ్వొత్తుల వలె మన జీవితాలు కూడా వెలిగించబడాలి అని చెప్పి మనం వెలిగిస్తూ ఉన్నాం. ఈరోజు ఎందుకు శాంటా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం? ఈ నికోలస్ అనే వ్యక్తి ఎందుకు మనం ఏర్పాటు చేస్తూ ఉన్నామంటే పేదలకు మనం ఏం చేయాలంట? సహాయము చేయటానికి మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎందుకు మరి యొక్క క్రిస్మస్లో ఈ చెట్టు ఎందుకు ఉంది? ఆ ఫలించటానికి చెట్టు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ మందిరానికి వచ్చిన ప్రతి కుటుంబము కూడా దేవుని సన్నిధిలో ఫలించే కుటుంబముగా ఉండాలి, ఆశీర్వదించే కుటుంబంగా ఉండాలి, దీవించే కుటుంబముగా ఉండాలి, మేలు పొందే కుటుంబముగా ఉండాలి. ఎప్పుడు కూడా జీవవృక్షం ఫలం ఫలించినట్లుగా మరి కీర్తనకారులు అంటూ ఉన్నాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మనం ఏం చేయాలంట? ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ఫలించాలని ఆ యొక్క సాదృశ్యంగా మనం చెట్టును ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఈ క్రిస్మస్ వేడుకల్లో మనము దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నాం? యేసయ్య ఎందుకు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు 3 విషయాలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. ఎన్ని విషయాలు అంటండి? చెప్పాలి, ఎన్ని విషయాలంట? 3 విషయాలు చెప్పి నా యొక్క వాక్యాన్ని ముగిస్తాను. దేవుని సన్నిధికి వచ్చిన మనము ప్రతి సంవత్సరం క్రైస్తవులందరూ కూడా ఈ క్రిస్మస్ను జరుపుకుంటూ ఉన్నారు. ఈ క్రిస్మస్ 25వ తారీఖే అని బైబిల్లో లేదు. కానీ నీవు నేను మరి క్రిస్మస్ని ఎందుకు జరుపుకుంటా ఉన్నావు? నీవు నేను మరి మాట్లాడితే కాదు, నీవు నేను మరి క్రీస్తులాగా మాట్లాడితేనే అదే నిజమైన క్రిస్మస్ అంటా ఉన్నాడు. నీవు నేను జీవించటం మాత్రమే కాదు, క్రీస్తులాగా జీవిస్తేనే అదే నిజమైన క్రిస్మస్ అంటా ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే ఈరోజు మన ప్రభు అయిన రక్షకుడు తెలియజేస్తూ ఉన్న వర్తమానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు? అందరూ మీ పక్కన ఉన్న వారికి షేకండ్ ఇచ్చి మాట చెప్పండి, ఆయన వెలిగించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేని కొరకు వచ్చాడంట? చెప్పాలి, దేని కొరకు వచ్చాడంటండి? ఆయన మన కొరకు వెలిగించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈరోజు నశించిపోతూ ఉన్నావేమో,
ఈరోజు పాడైపోతుందేమో నీ జీవితము. నీ బ్రతుకుని బాగు చేయటానికి, నీ జీవితాన్ని వెలిగించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకనంటే ఈరోజు ఈ యొక్క డిసెంబర్ 1వ తారీఖు నుంచి మరి ఇప్పటి వరకు ఎన్నో క్రిస్మస్లు జరుపుకున్నాం. పురుషుల క్రిస్మస్ జరుపుకున్నాం, భార్యాభర్తల క్రిస్మస్ జరుపుకున్నాం, స్త్రీల క్రిస్మస్ జరుపుకున్నాం, చిల్డ్రన్ క్రిస్మస్ జరుపుకున్నాం, విధవరాల క్రిస్మస్ జరుపుకున్నాం. ఈ రీతిగా ప్రతి వారము ఏదో ఒక క్రిస్మస్ జరుపుకుంటూనే వస్తూ ఉన్నాం. అసలు ఈ క్రిస్మస్లో యేసయ్య ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు అంటే, మొట్టమొదటిగా ఆయన మనందరినీ కూడా చీకటిలో ఉన్న మన జీవితాలను వెలిగించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో దేని కొరకై ఈ లోకానికి వచ్చాడు అంటే, ఆయన మన జీవితాన్ని వెలిగించటానికి వచ్చాడు. ఈరోజు నువ్వు చీకటిలో ఉన్నావేమో, ఈరోజు అనే భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో, భయంకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, ఆయన అంటా ఉన్నాడు ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆయన నిన్ను వెలిగించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి జపాన్ అనే దేశంలో ఒక భయంకరమైన వ్యక్తి ఉన్నాడు, భయంకరమైన నేరస్తుడున్నాడు. ఆయన చూస్తేనే జనాలు భయపడతా ఉన్నారు, ఎవరో బయటికి వచ్చేవారు కాదు, ఆయన పేరు చెప్తేనే గడగడలాడుతూ ఉన్నారు. ఆయన ఎలాగైనా పోలీసులు పట్టుకొని జైల్లో బంధించి ఉన్నారు. జైల్లో బంధించి ఆయన మీద అనేకమైన కేసులు ఉండటం చేత ఆయనకి ఉరిశిక్ష ఖరారు చేశారు. ఆ యొక్క ఖైదీ జైల్లోకి వెళ్ళిన మొదటి రోజు నుంచి కేకలు పెడతా ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, గోల చేస్తూ ఉన్నాడు, భయంకరంగా మరి బూతులు తిడతా ఉన్నాడు. ఆయన అందరితో ఉంటే ఇలాగే గోల చేస్తాడని ఆయన చీకటి గదిలోనికి తీసుకొని వెళ్ళి పెట్టారు. అలాగే ఆయన అందులో కూడా ఏమాత్రం మౌనంగా ఉండలేదు. మరి ఒకసారి ఒక సేవకుడు బయలుదేరి మరి అందరికీ కూడా నూతన నిబంధనలు ఇవ్వటానికి ఆ జైలు అధికారి దగ్గరికి వెళ్ళి ఇలాగే ఒక క్రిస్మస్ రోజున బైబిల్స్ పంచుతానని చెప్పి వెళ్ళాడు. సరేనయ్యా అందరికీ పంచితే పంచావు, కానీ ఆఖరులో ఒక జైల్లో మరి ఒక చీకటి గదిలో ఒక వ్యక్తిని బంధించాము, ఆయన దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు, ఎందుకనంటే ఆయన చూస్తే చంపేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తేనే గొప్పగా మరి ఇది చేసేస్తాడు, అందుకని మీరు ఎవరో కూడా ఆ చివరి దగ్గరికి వెళ్ళకూడదంటే ఈయన అనుకున్నాడు కదా, నేను ఆయనకే ఇవ్వాలి బైబిల్ అనుకున్నాడు. ఎవరికి ఇవ్వాలనుకున్నాడంట? నేను ఆయనకే ఇవ్వాలనుకున్నాడు. మరి ఆ యొక్క వెంటనే అందరికీ బైబిల్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ చీకటిలో ఉన్న వ్యక్తి కూడా మరి ఇద్దామని వెళ్ళేసరికి ఎవరో మనిషి వస్తున్నారని గమనించి లేచి ఆయన గట్టిగా కేకలు వేస్తూ ఆయన చంపేయటానికి ముందుకు వస్తూ ఉంటే ఈయన భయపడి ఆ బైబిల్ని ఆ కిటికీలో నుంచి అలా ఇసిరేసాడు. మరి కొద్ది దినాల్లో ఆయన ఉరిశిక్ష వేయబోతూ ఉండగా ఆయన మైండ్ పనిచేయట్లా, ఇక ఏంటి నా పరిస్థితి, అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆయన కాళ్ళకి ఒక బైబిల్ కనపడింది. ఆ బైబిల్ చూసి పైకి తీసి చదువుతూ ఉన్నాడు. మత్తయి సువార్త ప్రారంభం చేస్తూ ఉన్నాడు. అందులో ప్రారంభం చదువుతూ ఉంటే ఆయనకి కనబడిన మాట ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మనల్ని కాపాడటానికి, చీకటిలో ఉన్న మన జీవితాలను వెలిగించటానికి అని ఈయన చదువుతూ యేసు ప్రభువారు చేసిన ఆశ్చర్య కార్యాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో మాటలు, ఎన్నో ఉపమానాలు ఆ యొక్క బైబిల్లో మత్తయి సువార్తలు చదువుతూ ఆయన మనసంతా కూడా మారిపోయింది. రోజు కూడా అరుస్తూ ఉన్న వ్యక్తి బైబిల్ చదువుతూ ఉన్న రోజు నుంచి అరవటం మానేశాడు, గోల చేయటం మానేశాడు. ఆ చుట్టూ ఉన్న పోలీస్ అధికారులు రోజు కూడా గోల చేస్తూ ఉన్నాడు కదా, ఏమైంది మరి 2 రోజుల నుంచి మరి అల్లరి చేయటం లేదు, గోల చేయటం లేదు, ఏమైంది అని ఆయన దగ్గరికి వెళ్తే మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాడు, క్రమంగా మాట్లాడుతున్నాడు. ఆ యొక్క జైలు అధికారి అడిగాడు, ఏంటయ్యా నీలో మార్పు, నువ్వు ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రోజులుగా మరి ఎంతో భయంకరంగా ఉన్నావే, ఎందుకు సడన్గా నువ్వు మారిపోయావు అంటే, నేను మారు మనసు పొందాను, ఈరోజు నా కొరకు నా రక్షకుడు నా కొరకు జన్మించి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం అని జైల్లోనే ఒక భయంకరమైన కఠోరమైన వ్యక్తి తన మనస్సును ఎవరికి సమర్పించాడంట? దేవునికి సమర్పించాడు. దేవునికి స్తోత్రం. వెంటనే సేవకుని పిలిచి దేవుని సన్నిధిలో రక్షణ పొంది ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని సన్నిధిలో చీకటిలో నువ్వు ఉన్నావేమో, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నడిపించగలిగిన దేవుడు. ఇంకా చీకటిలో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, చీకటిలో బ్రతుకుతూ ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు. అందుకనే ఈ క్రిస్మస్ వేడుకలకు వచ్చిన నీవు పరివర్తన కలిగి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటండి? క్రిస్మస్లో మనం చేయవలసిన పనులు, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి.
ఎలా ఉండాలంటండి? దేవునికి ఇష్టలుగా. అందుకనే ఈ దేవునికి ఇష్టలుగా ఉండటము మరి ఎంతగానో, మరి దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. మరి దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా జీవిస్తే ఆయన గొప్ప మేలులు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవునికి ఇష్టలుగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? మరి దేవుని సన్నిధిలో పరివర్తన చెందాలి. మందిరానికి ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన నీవు ఏదో పండగ రోజు వచ్చి వెళ్ళిపోయేవాడిగా నువ్వు ఉండకూడదు. ఈరోజు పండగ భక్తుడిగా నువ్వు ఉండకూడదు, క్రిస్మస్ భక్తుడిగా నువ్వు ఉండకూడదు, జనవరి భక్తుడిగా నువ్వు ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవునికి ఎల్లప్పుడూ కూడా ఇష్టలుగా జీవించేవాడిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. దేనికోసం అంటండి? చెప్పాలి. దేనికోసం వెతుకుతున్నాడంట? ఒక ఉద్యోగం కోసం, ఒక ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తా ఉన్న ఉద్యోగం దొరకటల్లా, ఎక్కడికి వెళ్తూ ఉన్న ఉద్యోగం మరి ఇవ్వటల్లా. మరి తిరిగి ఒకసారి ఒక జూ కాడికి వెళ్ళారు. ఆ జూ కాడ ఒక వ్యక్తి కావాలి అని రాస్తే బోర్డు మీద లోనికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఈ యొక్క జూలో, ఈ పార్కులో నేనేం పని చేయగలను అని అంటే ఆయన అంటా ఉన్నాడు కదా, అయ్యా మా జూలో ఒక కోతి మొన్నే చనిపోయింది. మరి కొద్ది రోజులుగా ఆ కోతి వచ్చేంత వరకు దాని వేషం వేసుకొని పిల్లలు వచ్చినప్పుడల్లా అటు ఇటు వారిని నవ్విస్తూ ఉంటే చాలయ్యా అని చెప్పేసి అన్నారు. ఎలాగో మనం బయట ఉన్న కోతి వేషాలు వేస్తున్నాం, మరి ఏముందిలే అని చెప్పేసి ఆ కోతి వేషం వేసుకొని ఆ జైల్లోకి దిగాడు, ఆ జూలోకి దిగాడు. ఆ జూలోకి దిగి పిల్లలు వచ్చినప్పుడల్లా వారిని అటు ఇటు ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి దూకుతూ వారిని చక్కగా సంతోషపరుస్తూ ఉన్నాడు. ఒకరోజు అలాగే చేస్తూ ఉండగా అనుకోని రీతిగా సింహాల బోన్లో పడ్డాడు. ఎక్కడ పడ్డాడంట? సింహాల బోన్లో పడ్డం కానుంచి మొదలైంది టెన్షను. లోన ఎప్పుడు సింహం వచ్చిద్దా, నన్ను తినేస్తుందేమో అని గుండె రైలు పరిగెడతా ఉన్నాయి. ఎంతగానో భయపడతా ఉన్నాడు. సింహం వచ్చే సమయం అయింది. ఈయన కేకలు వేస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. అది బయటికి వస్తూ ఉంది, దగ్గరికి వస్తూ ఉంది. దాన్ని చూసి ఎంతగానో ఇంకా బిగ్గరగా వేస్తూ ఉన్నాడు. అది దగ్గరికి వచ్చి తినేస్తుందేమో, బయటికి వెళ్ళటానికి మరి ఇవన్నీ కూడా కట్టివేసి ఉన్నాయి, మరి ఎలా బయటికి నేను తప్పించుకోలేను అని తను ఎంతగానో ఏడుస్తూ ఉండగా అక్కడ ఆ పులి మాట్లాడుతూ ఉందంట, రే గట్టిగా అరవమాక, ఇద్దరు ఉద్యోగాలు పోతాయి అని అప్పులు అరుస్తూ ఉందంట. ఏముందంటండి? నువ్వు గట్టిగా అరవమాక అంటే ఆ పుల్ల వేషం కూడా వేసింది ఎవరంట? మనిషే. ఈరోజు మనిషి జీవితాలు మనం చూసినట్లయితే నాటక రంగంగా మారిపోతూ ఉంది. ప్రపంచం ఎక్కడ చూసినా నటనే, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆప్యాయత లేని మనుషులే, ఈరోజు ఎక్కడ చూసినా చీకట బ్రతుకులే. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనందరినీ కూడా సత్యంలోనికి నడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మనందరినీ కూడా సత్య మార్గంలో నడిపించటానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ అనేది ఒక చరిత్రమైన పండగ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనకి మొదలయ్యింది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఆయన పుట్టినరోజునే మనకి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే యేసయ్య పుట్టుక ద్వారే మనము ఆయన జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ క్రిస్మస్ అనేది ఒక చారిత్రకమైనది. ఈ క్రిస్మస్ అనేది మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ. ఈ క్రిస్మస్ అనేది మరి మనం చూసినట్లయితే మరి ఈ లోకంలోనే కాదు, అంతరిక్షంలో కూడా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. మరి గడిచిన సంవత్సరంలో మరి అంతరిక్షంలో వ్యోమగాములు మరి వారు క్రిస్మస్ సెలబ్రేషన్లు ఆ యొక్క స్పేస్లో ఉండే వారు జరుపుకున్న వీడియోలు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈ క్రిస్మస్ అనేది ఆత్మీయమైన పండుగ. ఈ క్రిస్మస్ అనేది మరి క్రీస్తుని ఆరాధించే పండుగ. ఈ క్రిస్మస్ అనగానే స్టార్ ఉంటే సరిపోదు, ఈ క్రిస్మస్ అనగానే లైటింగ్ వేస్తే సరిపోదు, ఈ క్రిస్మస్ అనగానే బట్టలు కొనుక్కుంటే సరిపోదు, ఈ క్రిస్మస్ అనగానే మంచి వంటలు వండుకుంటే సరిపోదు, ఈ క్రిస్మస్ అనగానే బంధువులను పిలుచుకుంటే సరిపోదు. ఈ క్రిస్మస్లో నువ్వు యేసయ్యని నీ జీవితంలోనికి పిలుచుకోవాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం ఈ ఉదయకాల సమయంలో. అందుకని ఇందాక ఆత్మీయ తండ్రి గారు చెప్పారు, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ మనం దేవుని ఏం చేయాలంట? ఆరాధించేవారమై ఉండాలి. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మొట్టమొదటిగా దేని కొరకు వచ్చాడంటండి? ఆయన మనలను వెలిగించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మొదటి తిమోతిలు రాసిన పత్రిక తిమోతి 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మరి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము, ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన పాపాలని మరి రక్షించటానికి, మనల్ని వెలిగించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే ఆయన ఒక చక్కటి శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నన్ను వెంబడించేవాడు ఎక్కడ ఉన్నాడంట? చీకటిలో ఉండడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు చీకటిలో ఉండేవాడివి కాదు. ఈరోజు వెలుగు సంబంధిగా నువ్వు ఉన్నావనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అదే 9వ అధ్యాయము 5వ వచనంలో కూడా మరొక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పండి. దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. నీవు నేను కూడా వెలిగించబడాలి. ఏమై ఉండాలంటండి? ఈ క్రిస్మస్ వేడుకల్లో మనం వెలిగించబడాలి. ఈ క్రిస్మస్ వేడుకల్లో దేవుని సన్నిధిలో మహిమపరచాలి. ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి అడుగుతా ఉన్నాడయ్యా, ఈ లోకంలో మనిషి జీవితము ఎందుకు బ్రతుకుతున్నాడో ఒక 400 మంది ఉత్తరాలు రాయండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి అని అడిగితే అక్కడ ఉన్నవారందరూ చెప్తున్నారంట, అయ్యా మా కుటుంబం కోసం బ్రతుకుతున్నా అన్నాడంట. అయ్యా నా అప్పులు తీరటం కోసం బ్రతుకుతున్నా అన్నాడంట. మరొక వ్యక్తి అన్నాడంట, అయ్యా నాకున్న మరి పరిస్థితి మారాలని బ్రతుకుతా ఉన్నాను అన్నాడంట. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తా ఉంటే ఆ 400 మందిలో ఒకే ఒక్క వ్యక్తి చెప్తా ఉన్నాడంట, యేసయ్యను మహిమపరచడం కొరకు నేను బ్రతుకుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి శ్రేష్టమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేని కొరకు మనం బ్రతుకుతా ఉన్నామంటే ఆయన మహిమ కొరకే, ఆయన మహిమపరచటానికే, దేవుని స్తుతించటానికే, దేవుని గణపరచటానికే మనము బ్రతుకుతూ ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈ క్రిస్మస్ అనగా క్రీస్తుని మనం ఏం చేయాలంట? చెప్పాలి. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించాలి. ఈరోజు యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నావా? లోకాన్ని ఆరాధించేవారు ఉండకూడదు, మనుషులను ఆరాధించేవాడిగా ఉండకూడదు. అందుకనే రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు. ఈరోజు మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు. ఈరోజు ఎవరి వైపు నువ్వు చూస్తూ ఉన్నావు? ఎవరి వైపు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. ఆయన నిన్ను వెలిగించటానికి వచ్చాడు. ఆయన నిన్ను రక్షించటానికి వచ్చాడు. నిన్ను బాగు చేయటానికి వచ్చాడు. నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-15 వచనంలో ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15 మరి చూసినట్లయితే 5వ అధ్యాయం 14-15 వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి ఉన్నవారందరికి వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ లోకాన్ని వెలిగించటానికి వచ్చి ఉన్నాడు. మనం క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమందరము కూడా వెలిగించే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. 2వ మాట చెప్తా ఉన్నాను. మీ పక్కన ఉన్న వారికి షేకండిచ్చి ఈ మాట చెప్పండి. ఆయన లోకమందు నమ్మబడి ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? లోకమందు ఆయన ఏమై ఉన్నాడంట? నమ్మబడి ఉన్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చక్కటి శ్రేష్టమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. 3 మాటలు చెప్పి నా అంశాన్ని ముగిస్తాను. ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనకి వచ్చిన మనమందరము కూడా మరి ఈ మాట మనం చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము.
దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షకుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. దేవునికి స్తోత్రం. లోకమందు ఏమై ఉన్నాడంట? నమ్మబడి ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు భక్తుడు చెబుతా ఉన్నాడు, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయా అంటే ఆయన వెలిగించటానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన నమ్మబడి ఉన్నాడు అంటా ఉన్నాడు. ఈరోజు నమ్మకోలేని వారిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో ఒక విషయంలో నమ్మలేని వారిని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మరి అనేక విషయాలు నమ్ముతూ ఉన్నారు, నమ్మకూడని వాటిని నమ్ముతూ ఉన్నారు. మరి ఈరోజు ఒక వార్తా ఛానల్ నేను చూశాను, నమ్మకం అంటే అమ్మ వంటిది అన్నాడు. ఎలాంటిదంట? నమ్మకం అంటే అమ్మ వంటిది. ఈరోజు ప్రపంచం అంతా కూడా మరి ఎంతగానో వెన్నుపోటులతో జీవిస్తూ ఉన్నారు. లోకంలో నమ్మిన వారిని మోసం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అక్కడే ఎక్కువగా మోసాలు జరుగుతూ ఉన్నాయి. చాలాసార్లు మనుషులు నమ్మలేకపోతూ ఉన్నాం, చాలాసార్లు బంధువులు నమ్మలేకపోతూ ఉన్నాం, చాలాసార్లు స్నేహితులు నమ్మలేకపోతూ ఉన్నాం. ఈ క్రిస్మస్ వేడుకల్లో యేసయ్యను మనం నమ్మినప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా ఆయన వెలిగించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నమ్ముకున్నప్పుడు మన జీవితాలు ఏమవుతాయంట? మార్చబడతాయి. మనుషులు నమ్ముకుంట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుటే మనకి మేలు. ఈరోజు ఆయన ఆశ్రయించేవారుగా మనం ఉండాలి, ఆయన వెంబడించేవారుగా ఉండాలి, ఆయన తట్టు తిరిగేవారుగా ఉండాలి. మూడో మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. మీ పక్కన ఉన్న వారి వైపు సేకండిచ్చి ఈ మాట చెప్పండి. రక్షకుడు జనముల్లో ప్రకటించబడాలి. రక్షకుడు జనముల్లో ప్రకటించబడాలి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసయ్య రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కొరకై మనం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనల్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. మనల్ని పాపములు విడిపించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు యేసయ్యను మనము ప్రకటన చేసేవారమై ఉండాలి. ఈరోజు దూతలు దేవుని గురించిన సువార్త తెలియజేసి, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ఆయన గురించిన సువార్తను మనం కూడా ఏం చేయాలంట? తెలియచేసేవారిగా ఉండాలి. రక్షకుడిని ప్రకటించేవారమై ఉండాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని పాదాలు చింతకు వచ్చిన మనము ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించటానికి వచ్చాడు, వెలిగించటానికి వచ్చాడు, ఆయన నమ్మటానికి మనం వచ్చాం. ఈరోజు ఆ రీతిగా మనం జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మనకు, మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించగలిగిన దేవుడై ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాగే ఒకసారి పుట్టినరోజుల వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఒక చిన్న పిల్లవాడి పుట్టినరోజు. ఈరోజు పుట్టినరోజులు ఘనంగా చేస్తూ ఉంటారు. మొట్టమొదటి పుట్టినరోజు చాలా ఘనంగా చేస్తారు. మరి 10వ పుట్టినరోజు ఘనంగా చేస్తారు. లేకపోతే షష్ఠి పూర్తి 60 సంవత్సరాలకు ఒక పుట్టినరోజు ఘనంగా చేస్తారు. మొట్టమొదటి పుట్టినరోజు ఘనంగా జరిపించడానికి ఒక చక్కటి పార్టీ అరేంజ్ చేశారు. అంత ప్రేమ విందు అరేంజ్ చేశారు. అంత చక్కగా పార్టీ జరుగుతూ ఉంది. అందరూ కూడా బహుమతులు ఇవ్వటానికి వచ్చి, మరి బహుమతులు ఇవ్వటం కోసం మరి పిల్లవాడు ఎక్కడున్నాడు అని అడిగితే వారు అన్నారు కదా, చిన్న పిల్లవాడు ఇంటిలో ఉంటాడు, ఎందుకంటే పార్టీకి తీసుకొస్తే ఏడుస్తాడని ఎక్కడ కూర్చోబెట్టి వచ్చారంట? పుట్టినరోజు పిల్లవాడిని ఎక్కడ పెట్టి వచ్చారంట? ఇంట్లో పెట్టి ఇక్కడ పార్టీ చేయడానికి వచ్చారు. ఎందుకయ్యా ఇంట్లో కూర్చోబెట్టి వచ్చారంటే ఇక్కడ ఏడుస్తాడేమో, అల్లరి చేస్తాడేమో, అందుకని పుట్టినరోజు జరుపుకునేవాడిని ఇంట్లో పెట్టి ఇక్కడ పుట్టినరోజు చేసుకుంటా ఉన్నాడు. యేసయ్య కూడా నీ జీవితంలో లేకపోతే అలాంటి పుట్టినరోజులాగా మారిపోద్దనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. యేసయ్య నీలో జన్మిస్తేనే అదే నిజమైన పుట్టినరోజు. యేసయ్య నీలో జన్మిస్తేనే అదే నిజమైన క్రిస్మస్. యేసయ్య నీలో లేకపోతే అది క్రిస్మస్ అవ్వదు, అది వ్యర్థమైద్దనే విషయాన్ని నువ్వు ఈరోజు మర్చిపోవద్దు. కనుక ఈరోజు దేవుడు నిన్ను వెలిగించడానికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ఆయన మహిమపరిచేవారుగా ఉండాలి. అట్టి రీతిగా మనం జీవించి దేవుని తట్టి తిరిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉంటా ఉన్నాడు. కనుక దేవుని పాదాలు చెంతకు వచ్చిన మనమందరము యేసయ్య చుట్టూ తిరిగి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా తలలు ఉంచినట్లయితే
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా మరి తలలో ఉంచినట్లయితే మరి కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమాలు ముగించుకొని మనం గృహాలకి వెళ్ళబోతూ ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో విలువైన సమయంలో మనం వచ్చి ఉన్నాం కనుక మనం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. తదుపరి కానుకల పరిచర్య జరగబోతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. మన మధ్యలో చిన్నమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాలు చెంతకొచ్చిన మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో క్రీస్తుని ఆరాధించడానికి వచ్చిన మనమందరము కూడా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో యేసయ్య నీ హృదయంలో చోటించావా? యేసయ్యకి నీ బ్రతుకులో చోటిస్తా ఉన్నావా? దేవుని నువ్వు ఆహ్వానిస్తా ఉన్నావా? ఈ క్రిస్మస్ వేడుకల్లో ఆయన నిన్ను వెలిగించే దేవుడు, రక్షించే దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఆయన తట్టు నువ్వు తిరిగినట్లయితే, ఆయన వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు ఆశీర్వదించగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలంలో మధ్యాహ్న సమయంలో విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. నీ సన్నిధానములో పాపులమైన మేము నాయన నశించిపోవటం నీకు ఏమాత్రం ఇష్టము లేదయ్యా. ఏ మంచి లేదు, మమ్మల్ని నువ్వు ప్రేమించిన గొప్ప దేవుడు అయ్యా. నువ్వు మా పరమ తండ్రి అయా. ఇహలోక మహిమను విడిచిపెట్టి ప్రభువా అయా మనిషి కుమారుడిగా దాసుని స్వరూపము ధరించి అయా నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని అయా ఒక దారిద్ర్యుడిగా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు అయినావు తండ్రి. నీకు వందనాలయ్యా. నీ సన్నిధానంలో ప్రభువా అయ్యా ఈ క్రిస్మస్ వేడుకల్లో నాయన నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డల్ని పేరు పేరు చొప్పున మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో ప్రభువా అయ్యా నాయన మేమందరము కూడా నిన్ను మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా, నిన్ను చేర్చుకునేవారిగా మేమందరము ఉండునట్లుగా సహాయము చేయండి. ఏదో వచ్చి వెళ్ళేవారిగా ఆచార అలవాటు భక్తి నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా. నిజమైన క్రైస్తవులుగా, నిజమైన సాక్షులుగా, నిజమైన విశ్వాసులుగా, నిజమైన నమ్మకం విశ్వాసం మాలో కలిగించండి. నిండుగా మెండుగా మీరు అనుగ్రహించండి అయా. నీ సన్నిధానంలో ప్రభువా అయా ఏకనైనా ప్రభువా నీ సన్నిధానంలో ప్రభువా రక్షించబడిన నేను ప్రభువా అయా భారము కలిగి నీ సన్నిధిలో ప్రభువా నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకొని వాడుకోండి అయా. నీ సన్నిధిలో ప్రభువా ఎంతోమంది నాయన నశించిపోతున్నారు తండ్రి. అంత్య దినాలు, దుర్దినాలు, భయంకరమైన దినాల్లో మేమున్నామయ్యా. నీ సన్నిధానంలో ప్రభువా ఈ దినాన్ని నాయన ఈ పండగ దినాన్ని జరుపుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి ఆయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, సమయానుకూలతను బట్టి నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. మరొక పండగ దినాన్ని చూడడానికి నీ కృపను ఇచ్చావయ్యా. అందును బట్టి నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో కుటుంబంగా నీ సన్నిధిలో చేరి వచ్చిన నాయన ప్రతి బిడ్డని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ సన్నిధానంలో పాటల్లో మీరున్నారు, వాక్య పరిచర్లో మీరున్నారయ్యా. విన్న వాక్యము ప్రభా మా హృదయాలలో మంచి నేలన పడిన విత్తనముల వలె నిలిచి ఫలించినట్లుగా సహాయము చేయండి అయ్యా. నీ సన్నిధానంలో మమ్మల్ని ఇంకా విశ్వాసములో బలపరచండి. నూతన సంవత్సరంలో ప్రభువా నూతన కార్యాలతో నాయన ప్రతి బిడ్డల్ని మీరు నింపమని ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తుండగా అది అంతవరకు మీరుండి జరిగించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసయ్య అతి పరిశుద్ధ నామని అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో పెద్ద గారు వచ్చినట్లయితే సుగుణరావు గారు పెద్ద